గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండి. ఈ 3 మాసాలలో వృషభ రాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది, ఏ మాసంలో ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలం, ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో క్లియర్గా వివరిస్తానండి. ఈ ఫలితాలన్నీ కూడా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాల్లో జన్మించిన వారికి వర్తిస్తాయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి పెద్ద మొత్తంలో రాబడి అనేది వస్తుందండి. మీరు చేస్తున్న వృత్తి, వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబపరమైన జీవితంలో కూడా విశేష సంతోషాలు, సుఖాలను అనుభవిస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మాట మీద ఉండగలుగుతారు. తలపెట్టిన నూతన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆగస్టు మాసంలో. వ్యాపార రంగంలో పనిచేస్తున్న వారికి కూడా చక్కటి ధనలాభం ఉంటుంది. కస్టమర్స్ పెరుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహమే మీ విజయానికి కారణమవుతుందండి. మెయిన్గా ఆగస్టు మాసంలో వృత్తి వ్యాపారాల కంటే కూడా కుటుంబ పరంగా చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. మీ ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చుతాయి. మెయిన్గా మీరు మానసికంగా దృఢంగా ఉన్నారు అంటే ఆగస్టు మాసంలో మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశిస్తూ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఆగస్టు మాసంలో శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయండి. రాజకీయ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారు పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలుగుతారు. ఈ మాసంలోని 3వ తారీఖు, 9వ తారీఖు ఈ 2 తేదీలలో సత్సంబంధాల విషయంలో చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు, విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుసుకునే విషయంలో కావచ్చు, ఒకవేళ మీరు ఎవరితోనైనా గతంలో తగాదాలాడి మళ్ళీ కలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ 2 తేదీలను మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చండి. 3వ తారీఖు ఆగస్టు 3, ఆగస్టు 9 ఈ 2 తేదీలు కూడా మీకు అనుకూలమైనవండి. సంతానానికి సంబంధించిన ప్రయత్నాలకు కూడా ఆగస్టు మాసం అనేది అనుకూల కాలంగా చెప్పవచ్చు. తలపెట్టిన నూతన ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చుతాయి. ఇష్టదైవ సందర్శన భాగ్యం కూడా లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఇంకా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. దూర బంధువుల్ని కానీ స్నేహితులతో కలయిక ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆగస్టు మాసం అనేది బాగుంటుందండి. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో కూడా గత మాసంలో వలె శుభ ఫలితాలు అనేవి కొనసాగుతాయండి. తలపెట్టిన నూతన ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చుతాయి. ఇష్టదైవ సందర్శన చేస్తారు. అయితే కుటుంబంలోని స్త్రీ సంతానం వల్ల కాస్త ధన వ్యయం అనేది ఎదురవుతుంది. వారి ఆరోగ్యం దెబ్బతినటం కానీ ఇతర కారణాల వల్ల వారి కోసం కొంత ధనాన్ని ఖర్చు చేయవలసి రావటం కానీ జరుగుతుంది. కాబట్టి వృషభ రాశిలో జన్మించి మీకు స్త్రీ సంతానం కనుక ఉన్నట్లయితే, ఆడపిల్లలు ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల కాలం. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆశించిన అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే లభిస్తాయి. అనుకున్న ప్రదేశానికి, అనుకున్న చోటకి బదిలీ చేయించుకోగలుగుతారు. సెప్టెంబర్ మాసంలోని 7వ తారీఖు, 9, 16 ఈ 3 తేదీలు వ్యాపార రంగంలో ఉన్నవారికి, వృషభ రాశిలో జన్మించి వ్యాపారం చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. సెప్టెంబర్ 7, 9, 16 ఈ 3 రోజుల సమయంలో మంచి మంచి కస్టమర్స్ పరిచయం అవుతారు. అలానే ఈ 3 రోజుల సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అలానే వృషభ రాశిలో జన్మించిన యువకులకు మాత్రం చివరి వారంలో వారి మనసు దారి తప్పే అవకాశాలు ఉన్నాయి. చెడు వ్యసనాల బారిన పడటం కానీ, అమ్మాయిలకు అట్రాక్ట్ అవ్వటం కానీ, వారి జీవితం అనేది యూటర్న్ తిరిగే అవకాశాలు ఉన్నాయండి. కావున భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వాటికి అట్రాక్ట్ అవ్వద్దు వృషభ రాశిలో జన్మించిన యువకులు.
పెళ్ళైన వారికి కూడా జీవిత భాగస్వామితో ఈ మాసంలో కొన్ని అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో వృషభ రాశి వారు అసలైన ప్రేమను పక్కన పెట్టి ఆకర్షణకు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. దానివల్లే ఎక్కువగా నష్టాలు జరుగుతాయి, మనశ్శాంతి కరువవుతుంది. కాబట్టి ముందుగానే గ్రహ స్థానాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటిలాగానే బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. యువకులు మాత్రం ఈ మాసంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందంగా ఉన్న వారందరూ మంచివారు అనుకోవద్దు, మీతో బాగా మాట్లాడుతున్న వారందరూ కూడా మంచివారు అనుకోవద్దండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొత్త అవకాశాలు అయితే సూచిస్తున్నాయండి. ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలమే, కానీ సీనియర్లతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే సెప్టెంబర్ మాసంలో 7, 9, 16 ఎవరైనా సరే వృషభ రాశిలో జన్మించిన అందరూ ఈ 3 తేదీల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో లేదా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలమేనండి. కానీ వృషభ రాశిలో జన్మించిన మగవారు, మెయిన్గా యువకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ దోమ అనుకుంటూ తిరుగుతారండి. 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, వృషభ రాశి వారికి అక్టోబర్ మాసం సగం నుండి వృత్తిపరమైన బాధ్యతలు అనేవి పెరుగుతాయండి. అలాగే మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని గుర్తుంచుకోవాలి. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయండి. కొద్దిపాటి చికాకులు ఉండబోతున్నాయి. గృహానికి సంబంధించి కానీ భూ సంబంధమైన నష్టాలైతే సూచిస్తున్నాయి. కావున వృషభ రాశి వారు అక్టోబర్ మాసం పూర్తయ్యేంత వరకు కూడా భూములు, గృహాలు, అపార్ట్మెంట్లు కానీ, ప్లాట్లు కానీ, ఫ్లాట్లు వంటి విలువైన వాటిని కొనుగోలు చేయకపోవటమే మంచిది. ఎందుకంటే ఈ మాసంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎవరైతే కొనుగోలు చేస్తారో కొద్దిపాటి చికాకులు సూచిస్తున్నాయండి. నష్టమైతే ఉండదు, కానీ చికాకుగా ఉంటుంది. అక్టోబర్ మాసంలోని ద్వితీయ వారంలో, 2వ వారంలో మీ బంధువర్గంలో ఒకరికి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి. తీవ్ర అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున 2వ వారంలో కాస్త ఆందోళనగా ఉంటారండి. ఎవరైతే కార్మిక రంగంలో ఉన్నారో వారికి శ్రమ కాస్త అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. పని భారం పెరుగుతుంది. అలానే రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకు కలత్ర వర్గం వారి వల్ల చికాకులను ఎదుర్కొంటారు. ఈ మాసంలో వ్యాపార వర్గంలో ఉన్న వారికి మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయండి. వారి మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. అక్టోబర్ మాసంలోని 22, 23 అలాగే మళ్ళీ 28, 29 అండి. ఈ 4 తేదీలు వృషభ రాశిలో జన్మించిన చిన్నవారికైనా పెద్దవారికైనా, చదువుకుంటున్న వారికైనా, వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికైనా సరే అనుకూలమైనటువంటి కాలం కాదు. ఈ తేదీల్లో చిన్న బంగారం సైతం కొనవద్దండి. నేను ఇందాక చెప్పినట్లుగా విలువైన వస్తువులను కానీ, విలువైన ఆస్తులను కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ ఈ 4 తేదీల్లో అస్సలు చేయవద్దు. అలానే ఎవరైతే బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఈ మాసంలో కనుక కొనుగోలు చేసినట్లయితే మీరు తీసుకొచ్చేటప్పుడు, గృహానికి తీసుకొచ్చేటప్పుడు చుట్టుపక్కన పరిసరాలపైన కన్ను వేసి ఉంచడం మంచిదండి. మీ కళ్ళు కప్పి విలువైన వస్తువులు చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు మెడలో బంగారం వంటివి వేసుకోకపోవటమే మంచిది. ఒకవేళ వేసుకున్నా చుట్టుపక్కల పరిసరాలను గమనించండి. ఈ అక్టోబర్ మాసంలో సంబంధాలు బాగానే ఉంటాయండి. కాకపోతే ఏదో ఒక రూపంలో ఆర్థిక నష్టం అనేది సూచిస్తుంది. కాబట్టి అక్టోబర్ మాసంలో ప్రతిరోజు కూడా వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవటం మంచిది. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో కాస్త నష్టం జరిగే అవకాశాలు కానీ, బంగారం పోగొట్టుకునే అవకాశాలు కానీ ఇలాంటివి సూచిస్తున్నాయి. కాబట్టి వీలైతే పెట్టుబడులు పెట్టవద్దు. బయటికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఇంకొకరిని తోడుగా తీసుకువెళ్ళండి. ఒంటరిగా వెళ్తున్నట్లయితే మెడలో బంగారు ఆభరణాలను వేసుకోకపోవటమే మంచిదండి. వృషభ రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో వారికి బాగానే ఉంటుందండి. వారికి సెప్టెంబర్ మాసం బాగానే ఉంటుంది, అక్టోబర్ మాసం కూడా బాగానే ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఇవి 2024 సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాస ఫలితాలండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృషభ రాశిలో జన్మించిన వారు 12 రాశులలో ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారికి వీరికి దోషాలు ఉన్నాయో క్లియర్గా చెప్పాను. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.